అంటే నిరుపేదలకు అన్నం పెట్టిన పథకాన్ని కూడా మన ముఖ్యమంత్రులు ప్రవేశపెట్టబోతున్నారు. ఆ విషయం చెప్పాలి. అలాగే మంచి నీళ్ళు అందించేటటువంటి ఎన్టీఆర్ పెట్టి మంచి నీళ్ళని తక్కువ అంటే చట్టం ఉన్నప్పుడు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అనుకుంటే మీరు ఆడవాళ్ళు బతకలేదనుకుంటే మగవాళ్ళకి ఏం చేయగలరు చెప్పండి? సమానం. మగవాళ్ళతో పాటుగా ఆడవాళ్ళు ఎక్కువ సమానంగా చూస్తారో అప్పుడే సొసైటీ పైకి వస్తుంది. దాని తర్వాత అంతకు ముందు ఆయన యొక్క ఉసురు ఎలా తగ్గుతుంది, ఈ సొసైటీ తగ్గుతుంది, సొసైటీ నాశనం అవుతుంది అని ఆయన పెద్ద ప్రచారం చేశారు. ఆయనతో పాటుగా రాజకీయంలో పుట్టినటువంటి కందుకూరి పొందగలుగునే కృషి చేశారు. సబ్సిక్వెంట్ గా దీనికి యాక్ట్ వచ్చిందండి. నిర్మాణాన్ని తన పుస్తకాలపై మోస్తూ కోట్ల మంది కోట్ల ఆకాంక్షలను తీసే బాలనాగమణి గారు ప్లీజ్ సంవత్సరం ఇది కూడా జనవరి సార్. ఈ సంవత్సరం కూడా మేము అంటే మీకు శాతం 30% భాగస్వామికి కృషి చేస్తున్నాం. 640 మంది పిల్లలు టెన్త్ క్లాస్ 138 మందిని ఈరోజు సంవత్సరం పరీక్ష పంపిస్తున్నాం సార్. మేము ఎంతమంది మీ పరిధిలో అందరూ పిల్లలు స్కూల్కి వచ్చారు? బడిపిల్ల ప్రోగ్రాంలో మండలంలో అందరూ బడిపిల్లలు మొత్తం అనేది తీసుకున్నారు సార్. పూర్తి అయితే మాకు లేదు సార్. మొత్తం బడిపిల్లలు చేశాం సార్. అందరినీ తీసుకొచ్చాం సార్. పిల్లలు అందరికీ గుడ్ ఈవినింగ్. ఏంటి బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకోవాలనిపిస్తావా మీకు? దేనికి అమ్మా? ఇక్కడ మీరందరూ కూడా రైతు కుటుంబం అనేవాళ్ళు. రైతు కుటుంబం పొలం లేదు, కూలి పని చేసుకుంటున్నాడు. దీనిపైకెత్తండి. కూలి పని చేస్తున్నాడు. ఓకే. వేరే వ్యాపారం కాదు. ఓకే. ఉద్యోగస్తుల పిల్లలు దీనిపైకెత్తండి. ఉద్యోగస్తులు ఓడలేదే కాబట్టి పిల్లలు బాగా చదువుకోవడం మీరు పైకి రావాలి. చదువు వల్ల మీ జీవితాలు బాగుపడతాయి. అవునా కదా? మీకు బాగా తెలియచేయడం అవునా కదా?
మామూలుగా అయితే 1 గంట మీద ఉండాల్సింది ఆలస్యమైంది. మళ్ళా పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది, జన్మభూమి మీటింగ్ ఉంది. నేను మిమ్మల్ని అందరినీ పిల్లలు కూడా ఒకటి, మీరు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు, పాలకొల్లో ఉన్నారు. ఇది మంచి వాతావరణం ఉండే ప్రదేశం. మంచి ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు, పక్కన సముద్రం, బాగా నీళ్లు. అదే మరి వేరే ప్రాంతాలతో పోల్చి చూస్తే మీరంతా అదృష్టవంతులు. జీవితాలు బాగుపడాలంటే, కష్టాలు తగ్గాలంటే మీరు బాగా చదువుకోవాలి. చదువుకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి. మళ్ళా రైతు పిల్లలుగా కూలీలు కావాలనుకున్నారా, బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు కావాలనుకుంటున్నారా? అందరికి ఉద్యోగాలు కావాలి అంతేనా? నమ్మకం అంతేనా? ఇందులో ఎంతమంది టీచర్లు కావాలనుకుంటే చెప్పేకెత్తండి. టీచర్లు అందరూ టీచర్లు పిల్లలకు ఉన్నారు. మళ్ళీ మీకు చదువు చెప్పడానికి ఓకే తెచ్చండి. ఎంతమంది పోలీస్ కావాలనుకుంటే చెప్పేకెత్తండి. పోలీసులు బాగానే ఉన్నారు, బాలికంతా పోలీసులు ఓకే. ఎంతమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనుకుంటున్నారు? ఉన్నారా? ఓకే ఉన్నారు కొంతమంది. ఇప్పుడు కొద్దిగా పెరుగుతున్నారు మీరు రాజకీయాలకి. అయితే మీరు చదువుకోవడానికి మంచి స్కూళ్ళు, ప్రభుత్వ స్కూల్స్ లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. నేను కొన్ని క్లస్టర్ స్కూల్స్ తీసుకుని టెక్నాలజీ అందులో పెట్టి బాగా, అంటే మధ్యాహ్న భోజనం, మంచి భోజనం పెట్టడం, ప్లే గ్రౌండ్స్ అని పెట్టడం, అదే మరి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చి మీకు మీ టీచర్లు చెప్పే చదివే కాకుండా ప్రపంచంలో మంచి టీచర్లు చెప్పే అవన్నీ రికార్డు చేయించడం, ఇలాంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవన్నీ చేయించడం, మంచి ల్యాబొరేటరీస్ పెట్టడం, మంచి సైన్స్ ల్యాబొరేటరీ పెట్టి పిల్లలు బాగా చదువుకోవడానికి ఏమేం కావాలో అన్ని వస్తువులు కల్పిస్తాం. మీరు చేయాలి. జన్మభూమి పెట్టాం, ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పెట్టారు. దీన్ని అందరూ అర్థం చేసుకున్నారా? మీరు బడి పిలుస్తుంది కార్యక్రమం మీకు అర్థమైందా? మీ ఊర్లో అందరూ పిల్లల స్కూల్కి వస్తున్నారా? రాని ఊర్లో ఎవరైనా ఉన్నారా? లేదు. మీరు మామూలుగా 10వ తరగతి వరకు చదువుతారా, పై చదువుకుపోతారా? ఓకే, మిమ్మల్ని చూస్తే నమ్మకం వస్తుంది. పిల్లలు బాగా చదువుకోండి. మీరు చదువుకున్న తర్వాత మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత, ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మీ జీవితాలు బంగారు ఇటీవల మన రాష్ట్రం అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో మంచి మంచి ఇండస్ట్రీ కాలేజీలు పెట్టుకోవాలి, మంచి ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మనం కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే బంగారు పండించే రైతాంగం, మట్టిలో మాణిక్యాలు ఇప్పుడు ఉన్నారు. మీ తెలివితేటైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు బాగా చదువుకోగలిగితే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇది చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి వస్తారు మీ ఊరికి, అన్ని విషయాలు మాట్లాడతారు. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. మీరు బాగా చదువుకునే బాధ్యత మీది. సరేనా? మన ప్రీతం నాయకులు ఆశీర్వదించేందుకు వేసి ఈ శుభతరుణంలో ముఖ్యమంత్రి వర్యులకు చిన్న జ్ఞాపికను అందించడం జరుగుతుంది. స్వాగతం పలుకుతున్నామండి. వేదిక కోరుతున్నామండి. మీ సహకారం ద్వారా గౌరవం ముఖ్యమంత్రి వారికి స్వాగతం పలకవలసిందిగా ప్రజలకు అందరూ కోరుతున్నారండి. జాయింట్ కలెక్టర్ గారిని, శ్రీ బాబురావు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రశ్నించాలని సభ కోరుతున్నానండి. శ్రీ కేంద్ర రవిశంకర్ మొత్తం గుర్తుపట్టడానికి వేదిక అంటుకోబోతున్నారండి. శ్రీ నాయుడు గారు కలెక్టర్ సరస్వతి గారిని వేదిక అంటుకోబోతున్నారు. శ్రీమతి పెద్ద నిజాం గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాఖ మంత్రులు వేదిక అంటుకోబోతున్నారు. పైడిపల్లి నాయకులు గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు వేదిక అంటుకోబోతున్నారండి. శ్రీ అంగ రామ్మోహన్ గారు ప్రభుత్వ శాఖ మంత్రులు
వేదికను తదుపరి కార్యక్రమాన్ని సర్పంచ్ గారి నిర్వహించాల్సిందిగా కోరుతున్నానండి. మా గ్రామం వచ్చిన సందర్భంగా చాలా సంతోషంతో ఆనందంగా ఉంది. మరి ఈ గ్రామంలో మా గ్రామ ప్రజల తరఫున మా గ్రామం చూసినందుకు మా ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ జన్మభూమి మా ఊరు ఈ కార్యక్రమం మార్కెట్ మొదలెట్టకుండా జనవరి చూసే ప్రారంభమవుతుంది. జన్మభూమి ప్రతిజ్ఞ చెప్పవలసిన ఆటలు శ్రీనివాస్ గారు ఎక్కుతున్నారు. జన్మభూమి ప్రతిజ్ఞ దయచేసి అందరూ మీ కుడి చేతులు ముందుకు చాచి వినయపూర్వకంగా ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను జన్మభూమి సమగ్ర అభివృద్ధి మహోత్సవంలో పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీలతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జన్మభూమి, జై జై జన్మభూమి. ఇది గేయ రచయిత అలా పాడితే పొరపాటు చేసిన వాడిని అతను అనుమతించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మా తల్లి గుండెల్ని పలకరించడానికి వచ్చిన పసుపు బండుకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మధ్యాంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు సిరులను సృష్టించే శిరోమణి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. వారు ఎటువంటి ప్రాంతానికి విచ్చేశారు అన్న సత్యాన్ని తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అయ్యా, మీరు విచ్చేసిన ప్రాంతం ఎటువంటిదంటే దాహం వేసుకుంది మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే మజ్జిగ తెచ్చి కల్పించే చల్లని మనసులో ఉన్న ప్రాంతం అండి ఇది. దారి చూపించండి అని అడిగితే దగ్గరుండి ఆ ఇంటి దగ్గర దింపే చక్కని మనుషులు ఉన్న ప్రాంతం అండి ఇది. అలాంటి ప్రాంతం ఈ దొడ్డిపట్ల గ్రామం ఆంధ్రేయుల పరిపాలనలో ఉన్నప్పుడు ఇప్పటి మండలాలు తాలూకాల సమయార్హతలు ఉన్న కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. రాజకీయంగా అంత ప్రాముఖ్యత లేకపోయినా
తమ సొంత కాళ్ళ మీద నిలబడగలమన్న ఆత్మవిశ్వాసంతో ఇక్కడ రైతులు కష్టపడి వ్యవసాయాన్ని చేసి ఆర్థికంగా స్థిరపడడం జరిగింది. అయితే అంత ఆత్మవిశ్వాసంతో ఉన్న మా రైతుల్ని 86లో వచ్చిన వరద నటి విరగొట్టింది, 96లో వచ్చిన తుఫాను తలపడగొట్టింది. అప్పటి నుంచి మేము కోలుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నామండి. అలా ఎన్ని కష్టాలు పడినా ఏదో ఒక పరిష్కారం దొరకపోద్దాన్ని ఎదురు చూసుకుంటే గత 10-15 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవించిన నేతలు కానీ, రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉన్న నాయకులు కానీ లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉందని చెప్పడానికి చూపిస్తున్నారు. అయినా మా ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా గ్రామం పరిస్థితి చూస్తే ఈ కార్యక్రమం వల్ల ఈ తోరణాలు ఇవన్నీ అందంగా కనిపిస్తున్నాయి కానీ ప్రతి ఇంట్లో ఒక ముసలి తాత ముసలి అవ్వ తప్పితే తెగించి దూకిలా తెలుగు చెల్లెలా తలంచబో కదా ఎప్పుడు ఎక్కడా అక్రమాల పాలనింక ముగిసిపోయేరా అస్తవ్యస్త హస్తకాలమంతమైందిరా జన్మభూమిలో చెయ్యి కలిపి నడవరా తలనిరుడా తలంచబోకుడా ఎప్పుడు ఎక్కడా 10 ఏళ్లుగా చిత్రహింస అనుభవించినారురా అదే పనిగా అణచివేత గురైపోయినారురా 10 ఏళ్లుగా చిత్రహింస మా ఊరు కార్యక్రమంలో భాగంగా మా యలమంచిలి మండలం జగిపట్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మధ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ పాత్రైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి జగిపట్ల గ్రామ ప్రజలకు, మహిళా సోదరీమణులకు, పత్రికా విలేకరులకు, అధికారులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మీ మా ఊరి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రానికి ఒక లోటు బడ్జెట్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో, మరి ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో ఎంత ఆదాయం వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయగలమా అనేటువంటి భయంతో మనందరిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల వల్లే ఈ రోజు జన్మభూమి మా ఊరు ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందులో ప్రధానంగా మరి ఏదైతే పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉందో, ఎందుకంటే మరి 200 రూపాయలు ఉండేటువంటి పెన్షన్లో మరి 5-2 రూపాయలు మీకు పెంచినటువంటి విధానం ఇవాళ మీ అందరిలో కూడా ఆత్మవిశ్వాసం భరోసా కలగజేస్తూ ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తూ ఉన్నా, నేను ఇవాళ ఎకరం పంట పండిస్తే నాకు సంవత్సరానికి ఎకరం మీద 10,000-12,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఇస్తున్నారు అంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మరి మహిళకు ఎకరంతో వృద్ధురాలకి ఒక్కొక్క ఎకరం 10,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లే అని చెప్పేసి ఈవేళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి కూడా మరి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ప్రతి అక్కడి రైతులకు ముంపు ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలనేటువంటి భావన ఒకసారి తెలియపరుస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈవేళ మరి పాలకొండ పట్టణానికి సంబంధించి మరి ప్రధానంగా త్రాగునీరు సమస్య మరి 15 కోట్ల పథకంతో నీటి ప్రాజెక్టులు పెట్టారు కానీ మరి 22 గ్రామాలకు ఇస్తామన్నారు. మరి 10 శాశ్వతమైన ప్రాంతాల్లో ఒక టూరిజం అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా గౌరవ మంత్రి గారిని కోరుతూ ఉన్నా. మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రధానంగా మోదీతో పాటు కొబ్బరి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆదాయం. మరి రాష్ట్రంలో మాత్రం మరి కేవలం కొబ్బరి నూనెతో కొబ్బరి బంగానికి ఉపయోగిస్తున్నాం. అందుచేత అటువంటి బై ప్రొడక్ట్స్ కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పరిచి మరి యొక్క కొబ్బరి పరిశ్రమకు కూడా ఆశ్రయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మరి ఈ సందర్భంగా మరి కోరుతూ మరి అదేవిధంగా ఈ యలమంచిలి మండలంలో నష్టపోతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి నష్టపరిహారం సవ్యంగా ఉండేది. కానీ గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీజారం పట్టాలని అవేమి
దృష్టిలో పెట్టి రైతుకు నష్టపరిహారం ఇవ్వట్ల దయవుంచి దాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మరి యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించడం మా అందరి అదృష్టంగా భావిస్తూ మరి తప్పనిసరిగా మా ఊరు తీసుకోవాలనే కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రావడం మనకి ఎంతో అదృష్టం. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఏకైక దిక్కు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ, అలాగే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండటం మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషం. ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం వచ్చిన మంత్రులు మాణిక్యాలరావు గారు, అలాగే పీతం సుజాత గారు, సీతారామలక్ష్మి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీసీలు, డిప్యూటీసీలందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య వేదిక పడిన పెద్దలకి నాకు ప్రాణ సమానమైన మా తెలుగుంటి ఆడపడుతులందరికీ, గ్రామ పెద్దలకు సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం బొడ్డుపట్ల గ్రామం ఎన్నమంచిన మండలం. ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఇప్పుడే మాట్లాడాలని చూస్తే సినిమాలో బ్రహ్మాండమైన పాత్ర వస్తాడు మన అనంత శ్రీరాముడు ఈ గ్రామంలో ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడే ఆయన చెప్పడం కానీ, ఎమ్మెల్యే చెప్పడం కానీ, విజయవాడ గ్రామంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం అటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా పాత్రలు వేసేటప్పుడు నాకు మొట్టమొదటి గుర్తొచ్చే వ్యక్తి అనంత శ్రీరామ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మంచి వ్యక్తి ఇక్కడ పుట్టిందానికి గర్వపడుతున్నా. ఈరోజు మనందరం జన్మభూమి మా ఊరు ఈ కార్యక్రమం ఇప్పటికే పూర్తయి ఉండాల్సింది. మధ్యలో శ్రీకాకుళం మన విశాఖపట్నం దగ్గర పుదూరు తుఫాన్ రావడం, దీన్ని వాయిదా వేసి అక్కడికి పోయి 10 రోజులు అక్కడే ఉండి నాకు ఉద్యోగం మీద అక్కడ మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళా మీ దగ్గరికి వచ్చాను. మీ అందరి ఆశీర్వాదాల వల్ల, మీ అందరి సహకారం వల్ల ఇంకా 2-3 నెలలు పడుతున్న విషయాన్ని 10-15 రోజులు నార్మల్స్ తీసుకొచ్చాం. అది మీ అందరి కృషి, మీ ఆశీర్వాదాలు తప్ప ఇంకోటి కాదని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. నేను నిన్న కూడా అధికార యంత్రాంగానికి ఒకటి విజ్ఞప్తి చేశాను. ఈరోజు 3 జిల్లాలో ప్రజలు మనల్ని బ్రహ్మాండం పడుతున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ మనకు సహకారం ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం అభినందిస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వేదిక పై ఉండే ప్రతి ఒక్కరు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సింది, ప్రజలకు మంచి చేసి ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడటానికి ఉదాహరణ మొన్న వచ్చిన తుఫాన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ తుఫాన్లు చేసిన పని వల్ల ప్రజలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఒక మాట చెప్పాడు, వెస్ట్ గోదావరి జిల్లా ప్రత్యేకంగా పాలకొల్లు మంచివాడు ఉండే జిల్లా, ఈ జిల్లా మరీ మంచివాడు ఉండే ప్రాంతం ఈ పాలకొల్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎలా మంచి ప్రాంతం, నీతి ఉంది, నిజాయితీ ఉంది, మంచితనం ఉంది. అంతేకాకుండా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతారు తప్ప ఎక్కడ కూడా మీరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడము, లేకపోతే అవినీతి చేయడము, ఇలాంటి కార్యక్రమాలు లేవు. ఇంకో పక్కన మీరు చూస్తే నా ఆలోచన ఒకటి, ఈ జన్మభూమి ద్వారా మీలో ఒక నూతనమైన చైతన్యం రావాలి, ప్రజల భాగస్వామ్యం రావాలి. మీరు ప్రభుత్వం కలిసి సమస్యల పరిష్కారం చేసుకుంటూ మీ కష్టాలు పూర్తిగా తీర్చడం కోసమే జన్మభూమి పెట్టాం. రాష్ట్ర విభజన జరిగింది, డబ్బులు లేవు, ఎంత ఆదాయం వస్తుందో తెలియదు. కాలేజీలు, ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. కానీ ఆ రోజు ఎన్నికల్లో నేను చెప్పాను, నా మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద
200 రూపాయలు ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. అదే మరిగా వికలాంగులకి 500 రూపాయలు ఈరోజు 1500 రూపాయలు చేశాం. ఇది మీరు ఒకసారి చూస్తే ఈరోజు ప్రభుత్వంలో ఒక పద్ధతి ప్రకారం పేదలకు అండగా ఉండాలనుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నేను మొదట తీసుకున్న ప్రోగ్రాం పేదరికంపై గెలుపు. పేదరికం ఒక పెద్ద సమస్య. పేదరికాన్ని పూర్తిగా జయించకపోతే ఎంత అభివృద్ధి చేసినా వృధా అవుతుంది. అందులో మొట్టమొదటిసారిగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో కనీసం కన్న బిడ్డలు కూడా చూసుకునే సమయంలో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి రుణం తీర్చుకోవాలని, ఒక పెద్ద కొడుకుగా నిలబడాలని ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఎన్టీఆర్ భరోసా తీసుకొచ్చాం. ఇదే కాదు, నేను ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను. అందుకనే ఒక మాట చెప్పాను, నేను ఇప్పుడు చేయడం కాదు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96 డాక్టరా సంఘాలు పెట్టాను. నేను పెట్టిన సంఘాలు ఈ సంఘాలు ఆ రోజు ఆలోచించింది, ఒక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు పోవాలి, ఆత్మ గౌరవంతో ముందుకు పోవాలి, ఎవరి దయాదర్శనమే కాకుండా ఆడబిడ్డలు తలెత్తుకుని తిరగాలనే ఉద్దేశంతోనే డాక్టరా సంఘాలు పెట్టిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. దేశంలో ఎక్కడా లేవు, మనవాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకున్నారు. అలాంటి సంఘాలు మనం పెట్టాం. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఈరోజు నర్సాపురం బ్రహ్మాండంగా లైసెన్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ మీకు నేర్పించి మీ ఆదాయం పెంచి మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాను, ఏ డాక్టరా సంఘంలో ఉండేది భయపడవలసిన అవసరం లేదు. పేదవాళ్ళందరూ సంఘ సభ్యులుగా చేరండి, అవసరమైతే కొత్త సంఘాలు పెట్టండి. నేను ఇచ్చే మీకు హామీ, మీరు ఆర్థికంగా పైకొచ్చే వరకు, మీ కుటుంబం పైకొచ్చే వరకు మీకు అండగా ఒక అండగా ఉంటానని మా డాక్టరా సంఘాలందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు దేశంలో మీరు చూస్తే ఎవ్వరు కూడా మీకు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి లేదు. కానీ ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు లేకపోతే మీరు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ చేసేవాడిని. అయితే ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మీకు ఆర్థిక సహాయం చేసి మీ కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ మధ్య కాలంలో ఏదైతే మనం ఈ కార్యక్రమాలను చేసిన తర్వాత మీరు కొంతమంది డబ్బులు కట్టలేదు, దానివల్ల వడ్డీ వేశారు. మీరు భయపడక్కర్లేదు, మీ వడ్డీ పూర్తిగా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని మా డాక్టరా సంఘాలందరికీ హామీ ఇస్తున్నారు. మనం అనుకున్న 10,000 రూపాయలు మీకు ఇస్తాం. అవసరమైతే మీరు డబ్బులు కట్టి మళ్ళా తీసుకోండి, మళ్ళా వడ్డీ మాఫీ వస్తుంది, వడ్డీని రుణాలు వస్తాయి. ఈసారి నేను ఆలోచించేది డాక్టరా సంఘాలను అన్ని విధాలు ఆదుకుండగా మీరంతా కూడా స్వయం ఉపాధితో ముందుకు పోవాలి. ఈరోజు ఈ గ్రామం ఉంది, ఈ గ్రామంలో మీరు చూస్తే బ్రహ్మాండమైన కొబ్బరి ఉంది. కొబ్బరి ఆధార పరిశ్రమలు చాలా వస్తాయి, అది ఒకప్పుడు చేయలేకపోయారు. నేను ఎందుకని ఆలోచించాను, ఈరోజు ఆ కొబ్బరి ఆధార పరిశ్రమలు వస్తే ప్రతి ఒక్క గ్రామంలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని మా డాక్టరా సంఘాలు బ్రహ్మాండంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు మిమ్మల్ని పరీక్ష చేయడం కోసమే డాక్టరా సంఘాలకన్నిటికీ ఇసుక యాలంపాట మీకే ఇచ్చారు. కొంతమంది అన్నారు అసాధ్యమన్నారు, కొంతమంది అంటున్నారు ఈ ఆడబిడ్డల ద్వారా ఈ ఇసుక వేలంపాట్లు చేయలేం, చేస్తే మా ఆదాయం పోతకూడదు అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్పాను, అందులో వచ్చే ఆదాయం 75% రైతు సంక్షేమానికి, 25% డాక్టరా సంఘాల అభివృద్ధికి పెట్టి అందులో అయ్యే ఖర్చు కానీ సూపర్వైజర్కి అయ్యే ఖర్చులు కానీ పూర్తిగా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. నేను ఒకటే డాక్టరా సంఘాలు కోరుతున్నా, ఇది ఒకటే కాదు, ఎన్ని 100 కోట్లైనా పర్వాలేదు,
నేను మీకు అండగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆనందంగా బతికడిగా చేసే బాధ్యత నాది. దానికి సహకరించవలసిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఇప్పుడే రామారెడ్డి గారు చెప్పారు, ఈ ప్రాంతం ఒక సుందరమైన ప్రాంతం, గోదావరి తీరం. ఒకప్పుడు సినిమాలన్నీ గోదావరి పైన వచ్చాయి. అలాంటి ప్రదేశం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. ఇది మంచి టూరిజంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. టూరిజం వస్తే ఉద్యోగాలు వస్తాయి, దాని తర్వాత ఇండస్ట్రీస్ రావాలి. ఇవి చేసుకోగలిగితే బ్రహ్మాండమైన అభివృద్ధి వస్తుంది. నేను ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. వెస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచు కోటను మనందరూ చూసినప్పుడు మొన్న బీజేపీ తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు ఉంటే 15 గెలిపించారు. 2 పార్లమెంట్ ఉంటే 2 పార్లమెంట్ గెలిపించారు. అన్ని మున్సిపాలిటీ గెలిపించారు. నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా ఈ జిల్లా ప్రజానేత రుణం తీర్చుకోవాలని అభిమానించారు. నెంబర్ 1 జిల్లాగా నిలబడ్డారు. చాలా అభిమానం చూపించారు. మా మీద కూడా బాధ్యత ఉంది. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నేను తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ మంత్రులు ఇక్కడ ఉన్నాం. నేను మీకు అందరికీ ఇచ్చే హామీ ఒకటి, నా ఆలోచన పేదరికం లేని సమాజం రావాలి, రైతుల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవాలి. అందుకే నేను చెప్పాను, ప్రతి ఒక్క రైతుకి నష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, పంట రుణాల్లో చాలా సమస్యలు వచ్చాయి. అందుకని రైతులు తీసుకున్న పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేసి ఒక్కొక్క రైతుకి 1,50,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నామని కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఈరోజు పేపర్లో చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. తెలుగు జాతి వివిధ సమయాల్లో వివిధ పాలకుల మధ్య ఉండేది. ఒకప్పుడు మన రాష్ట్రం ఎక్కడ భువనేశ్వర్ దగ్గర నుంచి నేరుగా చెన్నైలో, అంటే ఇప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం. వారు పొట్టి శ్రీరాములు గారు ఆలోచించారు, తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు. పోరాడి ఆత్మ బలిదానం చేసుకున్నాము. మనిషి ప్రాణాలు అర్పించి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అది వచ్చింది అక్టోబర్ 3వ తారీఖున 1953లో వచ్చింది. మళ్ళీ అందరూ ఆలోచించారు, తెలుగు వారందరూ కలిసి ఉండాలని. ఆ తర్వాత మీరు చూస్తే 1956లో నవంబర్ 3వ తారీఖున ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ తో కలిసి వచ్చింది. అదే మరి నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. దానికి కూడా కారణాలు మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని విభజించారు. ఏటు భద్రత లేదు, భద్రత లేకుండా మనకు ఈ విభజన జరిగింది. అదే మాదిరిగా మీరు కోప్పడి కసిగా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేశారు, అడ్రస్ గల్లంతు చేశారు. కానీ ఈరోజు ఒక పార్టీని చూస్తున్నాను, ఏదో నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేయాలని. నేను ఒకటి అడుగుతున్నా ఆ పార్టీకి, చరిత్ర ఎవరో మార్చలేము, చరిత్ర మార్చలేము. కానీ ప్రజలకు ఆ కష్టం పనిచేసి జరిగిన నష్టాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే నేను చెప్పాను, జూన్ 2వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళా తెలంగాణ నుంచి విడిపోయిన ఆ రోజు ఏర్పాటుగా మనం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటాం. జరుపుకోవడమే కాదు, మనందరం పునరంకితం అవుతాం, కసిగా పనిచేస్తాం. ఎవరైతే రాష్ట్రాలు ఎడగొట్టారో, ఎవరైతే రాష్ట్రాలు ఎడగొట్టడానికి సహకరించారో, ఎవరైతే మనకు అన్యాయం చేశారో వాళ్ళందరూ అసూయపేడుగా మనం పనిచేద్దాం. ఆ శక్తి నాకుంది, మీ సహకారం ఉంది. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా తయారు చేయడం కోసం ముందుకు వస్తామని గట్టిగా చప్పట్లు కొట్టే అంశాన్ని ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీలో కోపం ఉంది, ఆవేదన ఉంది, కసి ఉంది, కక్ష ఉంది. దీన్ని కష్టపడి పనిచేద్దాం. ఎవరి మీద కోపపడితే లాభం లేదు.
జరగవలసిన డ్యామేజ్ జరిగింది. మనకు అనుకూలమైన ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇదే పోలవరం చూడండి, అదే కాంగ్రెస్ ఉంటే పోలవరం వచ్చేది కాదు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పిలువకునిపి ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి పోలవరం ప్రాజెక్టు కావాల్సిన 9 మండలాలు ఉంటే అవన్నీ మన రాష్ట్రానికి ఇచ్చి పూర్తిగా అడ్డంకులు తొలగించారు. దీనివల్ల 3-4 సంవత్సరాల్లో పోలవరం వస్తుంది. పోలవరం వస్తే ఈ 5-6 జిల్లాల్లో నీటి సమస్య ఉండదు, అభివృద్ధికి అడ్డంకులు ఉండవని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఇందులో పక్క మీరు చూస్తున్నారు, తెలంగాణలో కానీ ఇక్కడ కానీ మొత్తం మనంతా అన్నదమ్ములమే, తెలుగు జాతీయం ఉన్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రోజు విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత మళ్ళీ మనం కలిసి ఉండవలసిన అవసరం ఉంది. మీకు విద్వేషాలు లేవు, తెలంగాణలో ప్రజానికానికి విద్వేషాలు లేవు. ఈ విద్వేషాలు రెచ్చగొట్టేది కొంతమంది నాయకులు మాత్రం చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, విభజన జరిగింది, పార్లమెంట్ లో విభజన బిల్లు పెట్టారు, పాస్ చేశారు. అందులో ఒక తత్వపైన ఆ కార్యక్రమాలు వచ్చాయి. మన ఇద్దరం కూర్చున్నాం, సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. తెలంగాణలో అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం సమస్యల పరిష్కారం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది, అది అందరూ ఒప్పుకున్నారు. మొన్నటి వరకు అక్కడ ఉండే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఈ నష్టాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్రంపై నుండి కేంద్రాన్ని అడగడం అని నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఈరోజు తెలంగాణలో మీరు చూస్తే చీటి మాటికి ప్రతి ఒక్క దాన్ని ఏదో ఒక సమస్య చేస్తున్నారు. కోర్టు చెప్పిన ఇండ్రు కేంద్రంలో ఈరోజు చూశారు, కృష్ణ బోర్డు వేశారు. ఆ బోర్డు వాళ్ళు కూడా చెప్పారు, ఈరోజు శ్రీశైలం నీళ్లు ఒక పద్ధతి ప్రకారం వాడుకోవాలి. ఆ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే నీళ్లు ముందు అక్కడ తాగునీటి కోసం సాగునీటి కోసం వాడుకోవాలి, తర్వాతనే కరెంట్ ఉత్పత్తి చేయాలని కూడా చెప్పారు. నేను కూడా ఆలోచించాం, తెలంగాణలో సమస్య ఉంది, కరెంటు సమస్య ఉందంటే ఇక్కడ మీకు ఇబ్బంది ఉందా, 300 మెగావాట్లు ఇస్తారని చెప్పినా ఏమాత్రం ఒప్పుకోకుండా వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కదాన్ని నిన్న కూడా చూశారు. మన ఆఫీసుల్లో కొంతమంది లేబర్ డిపార్ట్మెంట్ డబ్బుల్ని మనకు రావాల్సిన డబ్బులకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని కూడా ఒక సమస్య చేసే పరిస్థితికి వచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, విద్వేషాల వల్ల లాభం లేదు. మనం గొడవ పెడితే సమస్య పరిష్కారం కాదు, ప్రజలకు న్యాయం జరగదు. మనం కూర్చున్నాం, సమస్యల పరిష్కారం చేస్తున్నాం, మన అధికారులకు అప్పచెప్తాం. మన వల్ల కాకపోతే మళ్ళీ మనం కూర్చొని మాట్లాడదాం. మన వల్ల కూడా కాకపోతే అవసరమైతే పెద్ద మనుషులు పెట్టుకుని చట్ట ప్రకారం వాళ్ళు చెప్పి దాని ప్రకారం పోదామని నేను ఎన్నోసార్లు చెప్పాను. దానికి విరుద్ధంగా ప్రవర్తించే పరిస్థితి వస్తా ఉంది. ఒక పక్క విభజన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి, ఇంకో పక్క అక్కడ ఉండే ప్రభుత్వం పెట్టే ఇబ్బందుల్ని అధిగమించాలి. ఇంకో పక్క హుదూ తుఫాన్ లాంటి తుఫాన్లు వస్తే దాన్ని కూడా ఫేస్ చేసి మళ్ళా మీ అందరికీ మంచి చేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన కష్టకాలం, సమస్యలున్నాయి, సమస్యలు సురుగుండలో మనం ఉన్నాం, కానీ వనరులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మన కష్టాలన్నీ తాత్కాలికం, కొంతకాలం తర్వాత మన ఇబ్బందులన్నీ అధిగమిస్తాం. ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మీరు ఒకసారి చూస్తే తుఫాన్లు వస్తాయి, కానీ తుఫాన్లు ఎదుర్కొనే శక్తి మనకుంది. అలాంటి ప్రభుత్వాన్ని మీకు అందివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే తీర ప్రాంతం ఉంది, నర్సాపూర్ లో ఒక బ్రహ్మాండమైన పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా నర్సాపూర్ లో పోర్ట్ వస్తే ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇది చేస్తామని కూడా మీ అందరికీ ఆలోచిస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా భూములు ఉన్నాయి, వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయి. ఈ కొబ్బరి ఆధారంగా అనేక పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఈ జిల్లాలో చేపల పెంపకం చాలా బాగుంది, దీని ఆధారంగా ఇంకా ముందుకు అవకాశం ఉంది.
వరి ఆధార పరిశ్రమ పెట్టుకుంటారని చాలా చేయొచ్చు. ఈ జన్మదినాల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీలో ఒక చైతన్యం రావాలి. ప్రభుత్వం ఏం చేస్తున్నామో సమీక్ష జరగాలి, అర్హులందరికీ న్యాయం జరగాలి. అంతేకాకుండా మీరు ఏ విధంగా చేస్తే ఈ గ్రామం బాగుపడుతుందో, మీ జీవితాలు బాగుపడతాయో అది మీరు ఆలోచించాలి. అన్ని గ్రామాలని ఒక స్మార్ట్ గ్రామాలుగా తయారు చేసుకోవాలి. స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం నేను పనిచేసి అదే మరిగా స్వచ్ఛ దొడ్డిపట్ల గ్రామాన్ని మీరు ఏర్పాటు నిర్మాణం చేసుకోవాలి. అందుకే ఇక్కడికి వస్తే ఒక మాట చెప్పారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు డ్రైనేజ్ సరిగా లేదు, ఈ డ్రైనేజ్ ని రిపేర్ చేయమన్నారు. ఒక 50 లక్షలు అవుతున్నారు. తప్పకుండా ఈ డ్రైనేజ్ శాంక్షన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కలెక్టర్కి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా. ఈ గ్రామాల్లో డ్రైనేజ్ పూర్తి చేస్తాం. అన్ని ఇంట్లో మరుగుదొడ్లు కట్టుకోండి, అవసరమైన సామూహిక మరుగుదొడ్లు కట్టుకుందాం. ఈ గ్రామంలో ఒక పద్ధతి ప్రకారం చేసి ముందుకు పోదాం. ఎప్పుడో ఇంటి జాగాలు ఇచ్చారు, ఆ లోతట్లు ప్రాంతాల్లో ఉన్నాయి, కానీ ఇల్లు కూడా సరిగా లేవు. ఎప్పుడు వర్షం వచ్చినా ముంపు గురవుతా ఉంది. నేను వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా, వాళ్ళు కూడా హామీ ఇచ్చేది ఇవన్నీ కూడా పూర్తి చేసి తప్పకుండా మా ఆ ఇండ్లు మళ్ళా మీకు ఇచ్చి ఇండ్లు కట్టించే ప్రయత్నం తీసుకుంటాం. జిల్లాలో ఒక 25,000 నుంచి 30,000 ఇండ్లు ఉన్నాయి. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఏవైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే భూముల్ని లెవెల్ చేసి మళ్ళా నివాసయోగ్యంగా చేసి అందరికీ ఇంటి జాగాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకా కొన్ని హాస్పిటల్స్ రావాల్సిన అవసరం ఉంది, త్రాగునీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేస్తాం. పాలకుల్లో ఎమ్మెల్యే అయితే చాలా హుషారుగా ఉన్నాడు, రామానాయుడు గారు యాక్టివ్ గా ఉన్నాడు, చాలా సంతోషం. అందరూ కూడా ఎన్జిఓ పెట్టుకొని మంచి పనులు చేశాడు. అది మరి ఎంపీగా కూడా చాలా ఉత్సాహంగా కమిటెడ్ గా పనిచేస్తున్నారు. ఇద్దరికీ నేను పూర్తిగా సహకరిస్తాను. మీ పనులన్నీ పరిష్కారం చేసే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది మీ సహకార డ్రైన్ ఉంది, 10,000 ఎకరాల ముంపుకు అవుతా ఉంది. ఇప్పుడే నేను ఎస్టిమేట్స్ తయారు చేయబట్టినాను. వేరే టెండర్లో నక్కల డ్రైన్ కూడా రిపేర్ చేపించి ఏవైతే 10,000 ఎకరాల ముంపుకు అవుతుందో దీన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటాం. అదే మరి డాక్టర్ సంఘాలు ఉన్నాయి, మీరు ఒకటే ఆలోచించండి. ఎవరు చెప్పినా మీరు నమ్మద్దండి. నేను పెట్టిన సంఘాలు, నేను మీ ముఖంలో ఆనందించాలనుకున్నాను, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనుకున్నాను. అందుకు డాక్టర్ సంఘాలు ఒక సాధనగా ముందుకు తీసుకుపోవాలనుకున్నాం. నేను అక్కడ కూడా అనిమేటర్స్ ఉన్నారు, వారికి జీతాలు రాలేదని చెప్పారు. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పిస్తాం. కానీ ఏది జరిగినా డాక్టర్ సంఘాల ద్వారా జరుగుతుంది తప్ప ప్రభుత్వ పెట్టడంతో కానే కాదు. డాక్టర్ సంఘాల పైన ప్రభుత్వం పెట్టడం చేయడానికి వీలు లేదు. ఈ స్వయం సహాయక సంఘాలు అదే స్ఫూర్తితో ముందుకు పోతాం. మీరు అనుకున్న పని చేస్తాం తప్ప పైనుంచి ఒత్తిళ్లు కానీ పెట్టడం కానీ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు దీనికోసం వచ్చాను. మిమ్మల్ని చూస్తే ఇంకా చాలా సమయం ఉండాలనిపిస్తా ఉంది. కానీ మళ్ళా రాత్రికి హైదరాబాద్ పోయి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ దొడ్డిపట్లకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను. ఎన్నోసార్లు వచ్చాను. ఇంత అభిమానం నా జీవితంలో చూడలేదు. అలాంటి అభిమానం చూపించిన మా తెలుగింటి ఆడపడుతులకి, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి. సుమారు 10,60,00,000 రూపాయల చెక్కుని గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నారండి. యనమల మండల డ్వాక్రా సభ్యులందరికీ కూడా 10,60,00,000 రూపాయలు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి మరియు అందరూ కార్మిక అందరికీ కూడా ప్రధానికానికి ఇక్కడ వచ్చినందుకు
అధికారులకు అనధికారులకు అందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అందరికీ కూడా మండల పరిషత్ తరఫున